నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెన్ను నొప్పి, నడుము నొప్పితో బాధపడుతున్నారా? కీళ్ళ నొప్పులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఈ సమస్యలకు హోమియోపతిలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకి తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అరుణ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో ఈ మధ్య కాలంలో ఈ కీళ్ళ నొప్పులు ఇలాంటివి రావడానికి అసలు మెయిన్ రీజన్స్ ఏంటంటారు? సో బేసిక్గా అండి, ఒకప్పుడు కీళ్ళ నొప్పులు 50-60లో వచ్చేవంటే ఇప్పుడు ఏజ్కి సంబంధం లేకుండా 20+ వాళ్ళు కూడా బాధపడుతున్నారండి. దీన్ని కామన్గా మనం ఆర్థరైటిస్ అంటాం. సో ఆర్థరైటిస్ అనేది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్. అది ఏ భాగంలో అయినా రావచ్చు. మనకు మెడ దగ్గర నుంచి మోకాల దగ్గర వరకు, యాంకిల్స్ వరకు రావచ్చు. దీనికి ప్రధానంగా ఇప్పుడున్న టైం చూసుకున్నట్లయితే స్ట్రెస్ వల్ల వస్తుంటుంది. చాలా మనం చిన్నతనంలో పడడం వల్ల కావచ్చు, ఎముకలు అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది. దీనికి మెయిన్గా చూసుకుంటే చిన్నతనం నుంచి ఏజ్ పెరిగేదాకా వరకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, అరుగుదల లోపం, వయసు పైపడే కొద్దీ స్ట్రెస్ ఒకటి, ప్రెగ్నెన్సీ టైంలో ఉమెన్ ప్రాపర్గా జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఇలా చిన్న చిన్న రీజన్స్ వల్ల 40s 50sలో రావాల్సిన కీళ్ళ నొప్పులు ఈ మధ్య కాలంలో 20+ తర్వాతనే చూస్తున్నామండి. సో బేసిక్గా చిన్న వయసు నుండి ప్రాపర్గా ఫుడ్ తీసుకొని వాళ్ళలో కాల్షియం, విటమిన్ డి ఉత్పత్తి అవ్వడం జరగబోతుంది. దీనివల్ల కండరాల నొప్పులు, ఎముకల నొప్పులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. బేసిక్గా మనకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ స్టార్ట్ అవుతుంది అని ఎలా తెలుస్తుందంటే పెయిన్స్ అనేవి కంటిన్యూగా ఉంటుంది. సో చాలా మటుకు పెయిన్స్ అనేది పని ఎక్కువ చేసినప్పుడు, లేకపోతే వాక్ ఎక్కువ చేసినప్పుడు, కొంత ఎగ్జర్ట్ అయినప్పుడు కూడా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ పెయిన్స్ అనేది కామన్గా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో కామన్ పెయినే కదా, పెయిన్ ఎక్కువ అవుతుంటే పెయిన్ కిల్లర్స్ వేసుకొని పెయిన్ సమస్యని సప్రెస్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా పెయిన్ అనేది కంటిన్యూగా ఉన్నట్లయితే తగినన్ని మనం బ్లడ్ టెస్టులు చేయించుకుంటే మనకు తెలుస్తుంది. చాలా మటుకు ఇవాళ రేపు ఫుడ్ ప్రాపర్గా లేకపోవడం, ఎక్కువగా జంక్ ఫుడ్స్ తీసుకునేవారు, లేకపోతే క్రానిక్ ఎయిల్మెంట్స్తో బాధపడే వాళ్ళు ఈ సమస్యలు ఎక్కువగా చూస్తున్నామండి. సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ ఇలాంటివి అరుగుదల వల్ల వస్తుంటుంది. స్ట్రెస్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల రుమటైడ్ ఆర్థరైటిస్, సీరం యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల గౌటీ ఆర్థరైటిస్, స్కిన్ సమస్యలు, సోరియాసిస్ ఉన్న వాళ్ళకు సోరియాటిక్ ఆర్థరైటిస్, ఇలా చాలా మల్టిపుల్ కంప్లైంట్స్ ఉన్నాయి. ఆస్టియో ఆర్థరైటిస్ ఇవన్నీ ఏజ్తో పాటు అరుగుదల వల్ల వస్తూ ఉంటుంది. మనం ఆర్థరైటిస్ని 2 రకాలుగా విభజించుకోవచ్చు. ప్రోగ్రెసివ్ ఆర్థరైటిస్ అంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్తో బాధపడేవారు, వేరే క్రానిక్ ఎయిల్మెంట్స్తో బాధపడేవారికి స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని ఆర్థరైటిక్ లక్షణాలు స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా డీజనరేటివ్ ఆర్థరైటిస్ 40+, 45+ తర్వాత హార్మోన్ డెఫిషియన్సీస్, మెనోపాజ్, అరుగుదల వల్ల వచ్చే ఆర్థరైటిస్లో ఆస్టియో ఆర్థరైటిస్, డీజనరేటివ్ ఆర్థరైటిస్ ఇలా చాలా ఆర్థరైటిస్ ఉంటుందండి. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు పెద్దపల్లి నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ సమస్య ఏంటో మేడంతో చెప్పండి. మేడం నమస్కారం మేడం. నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్ అండి, మరి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అండి. ఓకే, అంటే మేము చెట్టు మీద నుండి పడ్డాం మేడం. మేము చెప్పండి సార్. డిస్క్ ఫస్ట్ అయ్యి ఫ్రాక్చర్ అయింది. ఓకే, అయితే సర్జరీ చేసారు. కాకపోతే మన నర్వస్ ప్రాబ్లం ఉంది మేడం. మన యూరిన్ మోషన్ అనేది కంట్రోల్ ఉండదు. ఓకే, దాని గురించి ఎంతకాలం అవుతుంది మీకు ఫ్రాక్చర్ అయ్యి? దాదాపు 8 years అవుతుంది మేడం. ఓకే, ఇప్పుడు నడవడానికి ఇబ్బందిగా ఉంటుందండి? నడుస్తున్నా కానీ కాకపోతే మన క్లారిటీ నడవడం రావట్లేదు మేడం. ఓకే, సో బేసిక్గా ఫ్రాక్చర్ అవ్వడం వల్ల మనకు లోపల ఎముక అనేది ఇబ్బందిగా ఉంటుంది. సర్జరీ చేయించాక కూడా కొంతవరకు సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. ఫ్రాక్చర్ అయిన తర్వాత ప్రాపర్ రెస్ట్ లేకపోయినా, లేకపోతే తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోయినా, ఫుడ్, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల పెయిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ ఫ్రాక్చర్ అయిన తర్వాత డిస్క్ బల్జ్, డీజనరేటివ్ ఆర్థరైటిస్, లంబార్ స్పాండిలైటిస్, L1 నుంచి L5 దగ్గర అరుగుదల, లేకపోతే డిస్క్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. దీనికి ఎక్సర్సైజెస్తో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. చిన్న వయసులో వచ్చింది కాబట్టి మీరు అలోపతి మెడిసిన్స్తో పాటు హోమియో వైద్యం స్టార్ట్ చేసినట్లయితే డిస్క్ బల్జ్ సిచ్యువేషన్ రెడ్యూస్ అవ్వడమే కాకుండా మీ లైఫ్ మీరు ప్రాపర్గా లీడ్ చేయొచ్చు. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు చిన్న ఏజ్లో ఈ జాయింట్ల అరుగుదల ఇలాంటివి ఉన్న వాళ్ళల్లో
మళ్ళీ రీగ్రోత్ అవ్వడం లేదా మళ్ళీ రివర్స్ అవ్వడం అనేది జరుగుతుందంటారా నార్మల్గా? బేసిక్గా అండి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇవి కంప్లీట్గా క్యూర్ లేదనే చెప్పుకోవచ్చు అండి. కారణాలు ఏదైనా కావచ్చు, అరుగుదల అనేది కామన్గా చూస్తూ ఉంటాం. కానీ 20+ నుంచి 40s లోపు ఉన్న వారికి మనం లైఫ్ స్టైల్, ఫుడ్తో పాటు కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటే 100% కాకపోయినా 50% నుంచి 60%ని మనం ఆ డీజనరేషన్ స్టెబిలైజ్ చేస్తూ, ఎముకల్ని స్టెబిలైజ్ చేస్తూ కొంతవరకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మన లైఫ్ స్టైల్ ప్రాపర్గా లీడ్ చేసుకోవచ్చు. అదే ఫ్రాక్చర్ అయ్యింది, అరిగిపోయింది కంప్లీట్గా అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో పాటు అరుగుదలని మనం స్టాప్ చేయొచ్చే కానీ అరుగుదలని ఎప్పుడు తీసుకురాలేమండి. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అయితే ఇవి అరుగుదల వల్ల వచ్చాయనేది మనకు అర్థమయ్యి ట్రీట్మెంట్కి వెళ్తాం. కానీ యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళలో ఇది మామూలు నొప్పేలే అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళలో ఎలా గుర్తించవచ్చు అంటారు? సో బేసిక్గా అండి ఇలాంటి సమస్యలు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని చెప్పుకుంటాం. నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు, లాంగ్ స్టాండింగ్, బ్యాంక్ ఎంప్లాయీస్, ఐటీ సెక్షన్ వాళ్ళు కంటిన్యూగా 3 to 4 hours సిస్టమ్ ముందర కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి నెక్ పెయిన్, నడుము నొప్పి అనేది కామన్గా వస్తూ ఉంటుంది. సో ఈ కామనే కదా, నొప్పి ఎక్కువగా ఉంది, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ సమస్యను అప్పటికప్పుడు అణచివేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నట్లయితే పెయిన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపు చాలామంది స్ట్రెస్తో ఉంటున్నారు, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్తో ఉంటున్నారు, వాకింగ్, ప్రాపర్ డైట్ ఇలాంటివి ఏవి ఫాలో అవ్వట్లేదు. ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఉండడం వల్ల కంటిన్యూగా 10 to 13 hours వరకు వర్క్ చేయడం వల్ల వాళ్ళకు నెక్ స్టిఫ్నెస్, బ్యాక్ స్టిఫ్నెస్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అక్కడున్న కండరాలు, ఎముకలతో పాటు న్యూరల్ స్టెబిలిటీ కూడా తగ్గుతూ వస్తుందండి. ఇలాంటి వారు ప్రముఖంగా ఫస్ట్ బ్లడ్ టెస్టులు చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ పెయిన్ కంటిన్యూగా ఉన్నట్లయితే కొంతమందిలో పెయిన్ 1 month 2 months పెయిన్ ఉంటుంది. ఇది న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కింద లేదు అంటే స్ట్రెస్ లెవెల్స్ కింద మనం పరిగణించదు. అలా కాకుండా పెయిన్ కంటిన్యూగా 3 to 6 months పైగా పెయిన్ ఉన్నట్లయితే అరుగుదల స్టార్ట్ అవుతున్నట్టు. సో అరుగుదల స్టార్ట్ అవుతుంది అని మనం ఎక్స్రే, ఎంఆర్ఐ ఇలాంటి మెడికల్ స్కాన్స్ చేసుకుంటే మనకు తెలుస్తూ ఉంటుంది. ఎంఆర్ఐ స్కాన్లో చేయించుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా ఏ వెన్నెముక నుంచి ఏ వెన్నెముక, మోస్ట్లీ సర్వైకల్ బోన్సా, లంబార్ బోన్సా, ఏ బోన్స్ అరుగుతున్నాయి మనకు డెఫినెట్గా తెలుస్తుందండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, రవి గారు ఖమ్మం నుంచి. నమస్తే అండి రవి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడరా? నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే మేడం, మా మదర్కి కొంచెం కీళ్ళ నొప్పులుగా కిడ్నీ ఒకటే ఉంది మేడం, అమ్మగా. ఓకే, తన వయసు ఎంత ఉంటుందండి? మా మమ్మీ గారి వయసు 50 ఉంటాయి మేడం. ఓకే, మొత్తం అన్ని కీళ్ళ నొప్పులు ఉన్నాయా? అవును మేడం. ఓకే, ఇది వరకు ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్లు చేయించారా? చేపించాం మేడం. ఓకే, ఏం ప్రాబ్లం ఉందని చెప్పారు? కీళ్ళ నొప్పులు, వెనక ఒక కిడ్నీ మేడం, వెనక బ్యాక్ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి మేడం. ఓకే, బేసిక్గా కీళ్ళ నొప్పులు చాలా రకంగా ఉంటాయండి. వయసు భయపడే కొద్దీ పాలిఆర్థరైటిస్ అంటే ఓన్లీ అరుగుదల వల్లే వస్తూ ఉంటుంది. మెనోపాజ్ తర్వాత 50లో ఉన్నప్పుడు హార్మోన్స్ అన్నీ తగ్గిపోవడం వల్ల కాల్షియం అనేది స్లోగా తగ్గడం మనం చూస్తూ ఉంటాం. దీనివల్ల అరుగుదల అనేది కామన్గా ఉంటుంది. అలా కాకుండా ఆటో ఇమ్యూన్ డిస్టర్బెన్సెస్లో కీళ్ళవాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కూడా ఉంటుంది. దీనికి సెపరేట్గా బ్లడ్ టెస్ట్ అనేది ఉంటుంది, ఆర్ఏ ఫ్యాక్టర్. ఇది చేయించినట్లయితే, ఇది ఒకవేళ పాజిటివ్ ఉన్నట్లయితే దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది నెగిటివ్ ఉన్నట్లయితే కామన్గా వచ్చే వయసుతో భయపడే కొద్దీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి దీనికి తగ్గట్టు మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ కాల్షియం, మల్టీవిటమిన్స్ ఇలాంటి ఫుడ్లో మనం ఇంప్రూవ్ చేసుకుంటూ పెయిన్స్ అనేది స్టెబిలైజ్ చేసుకోవడానికి దగ్గరలో మీరు హోమియోకేర్ విజిట్ అవ్వండి, ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే మ్యామ్, అంటే మెయిన్గా ఈ కీళ్ళ నొప్పులు, ఈ జాయింట్స్ అరిగిపోవడం ఇలాంటివి ఎక్కువగా మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. దానికి కారణాలు ఏంటంటారు? సో బేసిక్గా అండి ఆడవారికి లైఫ్ స్టైల్ చాలా డిస్టర్బ్గా ఉంటుందండి. మెచ్యూర్ అయిన దగ్గర నుంచి చైల్డ్ బేరింగ్ ఏజ్, హార్మోన్స్ అనేది మగవారితో పోలిస్తే ఆడవారికి మల్టిపుల్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఎంఎస్హెచ్, ల్యూటనైజింగ్ హార్మోన్, లాక్టోజన్. ఫీడింగ్ టైంలో మల్టిపుల్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల అండ్ ఎవ్రీ మంత్ బ్లడ్ లాస్ ఉంటుంది. కాబట్టి ఆడవారిలో వీక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఎస్పెషలీ ఆఫ్టర్ మ్యారేజ్, ప్రెగ్నెన్సీస్, డెలివరీస్, అబార్షన్స్ ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాల్షియం అనేది తగ్గడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అది వర్కింగ్ ఉమెన్ అయినా కావచ్చు, హౌస్ వైఫ్స్ అయినా కావచ్చు. వర్క్ అనేది కామన్గా అందరికీ ఒకలాగే ఉంటుంది.
స్ట్రెస్, దాంతోపాటు నిద్ర తక్కువగా ఉండడం, ఈ వర్క్ కెపాసిటీ ఎక్కువగా చేసుకోవడం, ఇలాంటి వాటితో ఉండడం వల్ల మగవారితో కంపేర్ చేస్తే ఆడవారు కొంచెం వీక్గానే ఉంటారు కాబట్టి కాల్షియం, మల్టీవిటమిన్స్ వీళ్ళకు తొందరగా తగ్గుతూ ఉంటుంది. అలా కాకుండా మెనోపాజ్ టైం 40 నుంచి 50లో ఉన్న వారికి అరుగుదల అనేది కామన్గా చూస్తూ ఉంటాం. మోకాలు చిప్పుల అరుగుదల కావచ్చు, వెన్నెముక కావచ్చు, మెడ దగ్గర నొప్పులు కావచ్చు, ఇవి కామన్గా తట్టుకునే శక్తి ఆడవారికి కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి స్పాండ్లైటిక్ చేంజెస్, ఆస్టియోఆర్థరైటిక్ చేంజెస్ ఇవి కూడా కామన్గా ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా ఎక్కువగా మనం చూస్తున్న ఇమ్యూనిటీ డిస్టర్బెన్సెస్ కూడా మగవారితో పోల్చుకుంటే ఆడవారికి ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోరియాటిక్ ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, థైరాయిడ్ ఇలాంటి కండిషన్స్ ఉన్న వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా చూస్తుంటాం. ఇవాళ రేపు అమ్మాయిలలో 20+ ఉన్న వారికి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా చూస్తున్నాం. సో హార్మోన్స్ డిస్టర్బెన్స్లో ఈస్ట్రోజన్, FSH ఇలాంటి హార్మోన్స్ ఎక్కువగా డిస్టర్బ్ అవుతున్నాయి కాబట్టి పోను వాళ్ళ లైఫ్ స్టైల్లో కాల్షియం, విటమిన్ B12, విటమిన్ D ఇలాంటివి తగ్గుతూ ఉంటాయి కాబట్టి ఎర్లీగా వాళ్ళకు ఆర్థరైటిస్ చేంజెస్ మనం చూడొచ్చు. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. సారంగం గారు హన్మకొండ నుంచి. నమస్తే అండి. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి మేడంతో. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడరా? చెప్పండి. హలో మేడం. చెప్పండి సార్. నాది సయాటిక్ తో బాధపడుతున్నా, డిస్క్ ప్రాబ్లమ్స్. ఓకే, తగ్గిస్తా మేడం. ఎప్పటి నుంచి ఉంది మీకు ఆ ప్రాబ్లం? సయాటికతోనే బాధపడుతున్నామ్మా, డిస్క్ ప్రాబ్లం వల్ల. చెప్పండి. సయాటికతోనే బాధపడుతున్నామ్మా, డిస్క్ ప్రాబ్లం వల్ల. ఓకే, అయితే నేను MRI స్కానింగ్ చేయించుకున్నాను, కానీ వేరే మందులు వాడినాను, ఇంగ్లీష్ మందులు వాడినా పోవడం లేదు మేడం. ఓకే, ప్రాబ్లం మీ హోమియోపతిలో అలోపతి అన్నా హోమియోపతిలో ఒకటేనా మేడం? ఓకే. సో బేసిక్గా హలో అండి మేడం. చెప్తున్నాను. సో డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్గా క్యూర్ అనేది మనం ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అనేది క్యూర్ అంటే కంప్లీట్గా తగ్గిపోయినట్టు. డిస్క్ అనేది మనకు ఎముకకి మధ్యలో ఉన్న సాఫ్ట్ కుషనీ మెటీరియల్, అది అరుగుదల వల్ల కావచ్చు, డిస్క్ బల్జ్ వల్ల కావచ్చు, పెయిన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. సో పెయిన్ కంటిన్యూటీ మనం చేసే వర్క్, మన లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ లేకపోవడం, సెడెంటరీ హ్యాబిట్స్ వల్ల వస్తుంది కాబట్టి క్యూర్ అనేది మనం ఆర్థరైటిక్ చేంజెస్లో ఎప్పుడూ ఉండవు. ఎంత పని చేస్తే అంత నొప్పి అనేది కామన్ అండి. ఏజ్కి తగ్గట్టుగా మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, లేదు ఏజ్ లోపల ఉందా ఈ ప్రాబ్లం మనం చూసుకోవచ్చు. హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా స్టెబిలిటీ తీసుకురావచ్చు, కానీ ఫ్యూచర్లో మనకి నొప్పులు అనేది కామన్గా వస్తుంటాయి. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే సెకండ్ 6 months చలికాలంలో ఈ ఆర్థరైటిక్ చేంజెస్ చాలా ఎక్కువగా నొప్పి పెడుతుంటుంది. ఇంటర్నల్ డ్రైనెస్, వాటర్ క్వాంటిటీ బాడీలో తగ్గిపోవడం, డ్రైనెస్ వల్ల ఏమవుతుందంటే స్టిఫ్నెస్, న్యూరల్ వీక్నెస్, తిమ్మిలు రావడం, పెయిన్స్, మంటలు ఇలాంటివి కామన్గా చూస్తూ ఉంటాం. సో ఈ ఆర్థరైటిక్ చేంజెస్లో క్యూర్ కాకుండా స్టెబిలిటీ, కంపాటిబిలిటీ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయాలి. అలోపతితో పోలిస్తే హోమియోపతి మెడిసిన్స్ ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎటువంటి డిస్కంఫర్ట్స్ లేకుండా ప్రాబ్లం అనేది రెస్క్యూ చేసే అవకాశం ఉంటుంది. మనం ఎవరి సపోర్ట్ లేకుండా విత్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. నరసింహాచారి గారు సికింద్రాబాద్ నుంచి. నమస్తే అండి. సార్ అండి, మేడం నమస్కారం అండి. నమస్తే. ఓకే, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి మేడంతో. ఇది నా ఏజ్ 75 years ఉంటుందండి. ఓకే. అయితే నాకు ఒక లెఫ్ట్ సైడ్ మోకాలు కొంచెం డీజనరేషన్ అన్నారు, కొంచెము సైడ్ కు వంగిపోయింది కొంచెం. ఓకే. రైట్ గా అయినా సరే నేను వాకింగ్ చేసుకుంటూ మామూలుగా వెళ్తున్నాను. వాకింగ్ చేసుకుంటాను, చేసుకోవాలనిపిస్తుంది. అయితే ఈ స్టెప్స్ ఎక్కడం దిగడం మాత్రం చాలా ప్రాబ్లం ఉంది. ఓకే. తర్వాత ఆర్థోపెడిక్ డాక్టర్స్ కు చూపిస్తే ఎవరైనా నీ రీప్లేస్మెంట్ చేసుకోమన్నారు. ఓకే. మరి నేను నీ రీప్లేస్మెంట్ చేసుకోవాలంటే నాకు కొంచెం పెయిన్ ఉండాలి కదండి, మరి పెయిన్ లేదు అని చెప్తే పెయిన్ స్టేజ్ దాటిపోయిందండి, మీకు పెయిన్ రాదు అని అంటున్నారు. ఇప్పుడు నేను ఆపరేషన్కి వెళ్ళాలని నాకు ఇంట్రెస్ట్ లేదు సైకలాజికల్ గా. ఓకే. ఎట్లా ఇది ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి తెలుసుకోవాలి. సో బేసిక్ గా సార్ మీ ఏజ్ కి ఆపరేషన్ చేయించకపోవడమే మంచిది. ఇవాళ రేపు 30s లో వస్తున్నాయి కాబట్టి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీకున్నది grade 1 నుంచి grade 2 ఆస్టియోఆర్థరైటిక్ చేంజెస్ లో ఉన్నారు. దీనికి వీలైనంత వరకు సర్ఫేస్ వాకింగ్, ప్లెయిన్ వాకింగ్ చేయండి. మెట్లు ఎక్కడం దిగడం, కింద కూర్చోవడం ఇలాంటివి అవాయిడ్ చేస్తూ మీ లైఫ్ స్టైల్ని బ్యాలెన్స్ చేసినట్లయితే కొంతవరకు పెయిన్ అనేది ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుంది. హోమియోపతి మెడిసిన్స్లో పెయిన్ కిల్లర్స్
కానీ యాంటీబయాటిక్స్ కానీ ఇలాంటివి ఏవీ ఉండవు. కాల్షియం, మల్టీవిటమిన్స్, న్యూట్రియంట్స్తో పాటు లోపల గుజ్జు తగ్గకుండా ఇంకా ఫర్దర్ డీజనరేషన్ కాకుండా హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరు మెడిసిన్ కంటిన్యూ చేయొచ్చు. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు డిస్క్ బల్జ్ అయినప్పుడు డిస్క్ అరుగుదలకి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అండ్ పెయిన్లో ఎలాంటి డిఫరెన్స్ ఉంటుందంటారు? ఓకే, బేసిక్గా అండి మనకు 33 స్పైనల్ బోన్స్ ఉన్నాయి. సర్వైకల్ బోన్స్, లంబార్ బోన్స్, సేక్రల్ బోన్స్. సో డిస్క్ బల్జ్లో మనకు వీపులో ఉన్న ప్రాబ్లం అనేది తెలుస్తూ ఉంటుంది. బేసిక్గా మనకు ఎముకకి అంటే స్పైన్కి మధ్యలో ఉన్న మెటీరియల్ని మనం కుషన్ లాంటిది ఉంటుంది. అది ఒక ఎముక మనకు డిస్క్ అంటే ఫ్రిక్షన్ కాకుండా హెల్ప్ చేస్తుంటుంది. మనం బైక్ డ్రైవ్ చేసినప్పుడు కానీ జర్నీస్కి వెళ్ళినప్పుడు కానీ ఎముక తగలకుండా ఈ కుషనీ మెటీరియల్ మనకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది బల్జ్ అవడం అంటే అవుట్వర్డ్స్ కావచ్చు, ఇన్సైడ్ కావచ్చు, ఉబ్బుతుంది. దీన్ని డిస్క్ బల్జ్ అంటారు. అరుగుదల అనేది లోపల నుంచి క్షీణిస్తూ ఉంటుంది. ఇది ఎంఆర్ఐ కానీ ప్రాపర్గా ఎక్స్రే చేయిస్తే కానీ మనకు తెలియదు. సిమ్టమ్స్ అనేవి ఒకలాగే ఉంటాయండి. సో బేసిక్గా స్పైన్ నుంచి పాస్ అయ్యే స్పైనల్ నర్వ్స్ కూడా కొన్నిసార్లు కంప్రెస్ అవుతూ ఉంటాయి. సో డిస్క్ బల్జ్ అయినా డిస్క్ డీజనరేషన్ అయినా మనకు మేజర్గా కంప్లైంట్స్ వచ్చేది పెయిన్, స్టిఫ్నెస్, నమ్నెస్ అంటే తిమ్మిలు రావడం, ఒక్కొక్కసారి స్టిఫ్నెస్, మోకాలు మనకు చాలామంది చెప్తూ ఉంటున్నారు, మొద్దు బారిపోవడం, కాలు నొప్పులు బాగా ఉంటున్నాయి, పట్టేస్తున్నాయి, ఇలాంటి సమస్యలు ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఇది డిస్క్ లోపాల వల్ల, అరుగుదల వల్ల కామన్గా చూస్తున్న సిమ్టమ్స్ ఇవి. కూర్చొని లేచినప్పుడు పట్టేయడం, నడుము వంగినప్పుడు పట్టేయడం, ఇలాంటి సమస్యలు, బెండింగ్ ఫార్వర్డ్, బెండింగ్ బ్యాక్వర్డ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయకపోవడం. ఒకవేళ సర్వైకల్ స్పాండిలైటిస్ ఆర్ సర్వైకల్ దగ్గర డిస్క్ బల్జ్ ఉంటే వాళ్ళకి చేతులు తిమ్మిలు రావడం, ఏదైనా హెవీ వస్తువు లేపినప్పుడు పట్టేయడం, లేకపోతే లిఫ్ట్ చేయలేకపోవడం, ఇలాంటి సమస్యలు చాలామంది చెప్తుంటారండి. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు సర్జరీ స్టేజ్ వరకు వెళ్ళిన వాళ్ళకి కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఉందంటారా? ఓకే, ఆర్థరైటిస్ అనేది మనకు గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4లో తెలుస్తుందండి. గ్రేడ్ 1లో మనకు పెయిన్ అనేది ఉంటుంది. గ్రేడ్ 2, గ్రేడ్ 3లో పెయిన్, మంటలతో పాటు తిమ్మిళ్ళు, స్టిఫ్నెస్తో పాటు మోకాల దగ్గర అయితే స్వెల్లింగ్ ఉంటుంది. సో ఏజ్తో మనకు 30s నుంచి 50sలో ఉన్న వారికి చాలామందికి పెయిన్ తట్టుకోలేకపోవడం, ఇలాంటప్పుడు ఆర్థోపెడిషన్ సర్జరీ సజెస్ట్ చేస్తూ ఉంటాం. సర్జరీ అనేది ఆర్టిఫిషియల్ నీ రీప్లేస్, మనకు అరుగుతున్న బోన్ తీసేసి ఆర్టిఫిషియల్గా బోన్ పెట్టడం జరుగుతూ ఉంటుంది మోకాల దగ్గర అయితే. సో దీనివల్ల మళ్ళీ వాళ్ళకు పెయిన్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఫ్యూచర్లో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా నడవచ్చు. కానీ 60+ నుంచి 75, 80s ఉన్న వారికి నీ రీప్లేస్మెంట్ చేసుకోకుండా ఉన్నట్లయితే బెటర్. కొంతమంది సర్జరీ అనేది ఆప్ట్ చేయలేకపోవడం అంటే శక్తి లేకపోవడం వల్ల కూడా సర్జరీ ఆప్ట్ చేయరు. సో సర్జరీ చేయించడం వల్ల హెల్ప్ ఉంటుంది, కానీ ఫర్దర్లో కూడా అరుగుదల అనేది కామన్గా ఉంటుంది. కాబట్టి సర్జరీ చేయించాక కూడా హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసినట్లయితే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్, కాల్షియం, మల్టీవిటమిన్స్ ఇలాంటివన్నీ మెడిసిన్స్ త్రూ అందుతాయి. దాని తర్వాత అరుగుదలని స్టెబిలైజ్ చేస్తూ, గుజ్జు తగ్గకుండా స్టెబిలైజ్ చేస్తూ, పర్మనెంట్గా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినట్లయితే సమస్య తగ్గుతుందండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, సత్య గారు వైజాగ్ నుంచి. నమస్తే అండి సత్య గారు. నమస్తే అండి సత్య గారు. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, అహ్మద్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఇది నాకు లెఫ్ట్ షోల్డర్ బాగా గుస్తుంది మేడం, నొప్పి అవుతుంది. ఓకే, చెయ్యి లెఫ్ట్ షోల్డర్ నుంచి చేతి వరకు. ఓకే, ఎప్పటి నుంచి ఉంటుందండి? ఇది 3 సంవత్సరాలు అయింది మేడం. ఓకే, నెక్ పెయిన్ కూడా ఉంటుందా? నెక్ పెయిన్ ఉంటుంది. దీన్ని చూపిస్తే డాక్టర్ పార్కిన్సన్ అంటున్నాడు మేడం. ఓకే, మరి పార్కిన్సన్ అంటే మరి నేను సిండోపా టాబ్లెట్ వేసుకుంటున్నా. ఏం టాబ్లెట్ వేస్తున్నారు? సిండోపా ప్లస్. ఓకే, మరి మీ హోమియోపతిలో పార్కిన్సన్ కు మెడిసిన్ ఉందా మేడం? ఉంటుందండి. సో ఈ పార్కిన్సన్స్ డిసీజ్ కూడా కొంతవరకు అరుగుదల, స్ట్రెస్, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తుంది. కాబట్టి మనకు ఈ స్పాండిలైటిక్ చేంజెస్తో పాటు పార్కిన్సన్స్లో మేజర్గా షివరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది న్యూరల్ వీక్నెస్ వల్ల. దీనికి కంప్లీట్గా మనకు హోమియోపతి మెడిసిన్స్లో స్టెబిలిటీ ఉంటుంది. మీరు దగ్గరలో హోమియోపతి మెడిసిన్స్ హోమియోకేర్కి విజిట్ అవ్వండి, రిపోర్ట్స్తో సహా ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే మ్యామ్, అంటే యంగ్ ఏజ్లో ఈ కీళ్ళ నొప్పులు, అరుగుదల వచ్చిన వాళ్ళు
ఇంతకాలం ట్రీట్మెంట్ వాడితే సరిపోతుంది అని ఏమన్నా ఉంటుందా, ఇంకా లైఫ్ లాంగ్ వాడాల్సిందే అంటారా? ఓకే, సో బేసిక్గా అండి ఈ మధ్య కాలంలో చూసిన పోస్ట్ కోవిడ్ 2020+ వాళ్ళకు కూడా ఈ కీళ్ళ నొప్పులు అనేది కామన్గా చూస్తుంటాం. వీరికి మేజర్గా పెయిన్స్ 3 to 5 monthsలో ఉన్నట్లయితే రీజన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ రేపు తీసుకున్న ఫుడ్, జంక్ ఫుడ్, సాచురేటెడ్ థింగ్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, ఎక్కువగా తీసుకున్న బయట ఫుడ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లేకపోవడం వల్ల, అండ్ సెకండ్ థింగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, నైట్ షిఫ్ట్స్, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, ఇలాంటి రీజన్స్ వల్ల ప్రాపర్గా కాల్షియం, విటమిన్ డి అనేది చాలా డిస్టర్బ్గా ఉంటుంది. కాల్షియం లెవెల్స్ చాలా తక్కువగా ఉండడం, విటమిన్ డి లెవెల్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల ఎర్లీగా వీళ్ళకు జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా అరగక ముందే పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. వీళ్ళకు పెయిన్స్, కండరాల నొప్పులతో పాటు నర్వ్స్ అనేది కూడా ఒక్కొక్కసారి తిమ్మిలు రావడం ఇలాంటివి చూస్తూ ఉంటాం. ప్రజెంట్ అరుగుదల లేని వారు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకున్నట్లయితే ఎటువంటి మెడిసిన్ లేకుండానే పెయిన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఫస్ట్ మనం చేయాల్సింది వాకింగ్, ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు యోగా ఆర్ జిమ్, ఎనీథింగ్ మ్యాండేటరీ చేసినట్లయితే కొంతవరకు వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ప్రాపర్ స్లీప్, ఇది చాలా ఇంపార్టెంట్. 6 to 8 hours స్లీప్ తీసుకున్నట్లయితే కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ మెయింటైన్ అయ్యే అవకాశం ఉంటుంది. దెన్ స్ట్రెస్ లెవెల్స్, ఆక్యుపేషనల్ డిసీజెస్ వల్ల కొంతవరకు స్టెబిలైజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తీసుకున్నట్లయితే పెయిన్స్ ఎటువంటి మెడికేషన్ లేకుండానే తగ్గుతూ ఉంటుంది. ఒకవేళ ఎర్లీగా ఆర్థరైటిక్ చేంజెస్ స్టార్ట్ అయినట్లయితే కొంతకాలం, ఫర్ ఎగ్జాంపుల్ 6 months నుంచి 1 year మెడిసిన్ తీసుకున్నట్లయితే ప్రాబ్లం అనేది రెస్క్యూ అవుతూ ఉంటుంది. ఇలా కాకుండా అరుగుదల సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్లో ఉన్నట్లయితే అరుగుదలని ఆపడం, కాల్షియం ఇంటేక్, దీంతో పాటు మజిల్ స్ట్రెంగ్త్, నీ స్ట్రెంగ్త్ ఇలాంటివి ఇప్పిస్తూ హోమియోపతి మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇంటర్నల్ జాయింట్స్, ఇంటర్నల్ మజిల్స్, నర్వ్స్ అనేది స్టెబిలైజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ పరిస్థితి చూసి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్రే రిపోర్ట్స్తో పాటు, బ్లడ్ టెస్ట్లతో పాటు కండిషన్ ఎలా ఉంది అని చూసి కొంతవరకు క్రానిక్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే వాళ్ళ ప్రాబ్లం రెస్క్యూ అవడం జరుగుతుంది. వాళ్ళే మళ్ళీ 50+లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేనేజ్ చేసుకోవచ్చు. వీటన్నిటికీ మెయిన్ థింగ్ డిస్టర్బ్డ్ లైఫ్ స్టైల్ కాబట్టి మెడిసిన్తో పాటు లైఫ్ స్టైల్ ఖచ్చితంగా మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు డైట్ విషయానికి వస్తే కీళ్ళ నొప్పులు ఇలాంటివి ఉన్న వాళ్ళు కొన్ని తినకూడదు, కొన్ని అవాయిడ్ చేయాలి అంటారు. ఎలాంటి ఫుడ్స్ మెయిన్గా కీళ్ళ నొప్పులను ట్రిగ్గర్ చేస్తాయి అంటారు? బేసిక్గా అండి ఆడవారైనా మగవారైనా ఇవాళ రేపు ఒబేసిటీ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నామండి. ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఎర్లీగా మోకాలు నొప్పులు స్టార్ట్ అవుతుంటుంది, నడుము నొప్పి స్టార్ట్ అవుతుంటుంది, మెడ నొప్పి స్టార్ట్ అవుతుంది. సో వెయిట్ ఎక్కువ ఉన్నవారు ఫస్ట్ వెయిట్ మెయింటైన్ చేయడం చాలా అవసరం అండి. సో ఫ్యాట్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం, జంక్ ఫుడ్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇలాంటివి అవాయిడ్ చేస్తే చాలా మటుకు మజిల్, బోన్స్, నర్వ్స్ అనేవి స్ట్రెంతీగా ఉంటాయి. వెయిట్ రెడ్యూస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా మనకు వెయిట్ కూడా ఫాస్ట్గా తగ్గకూడదు. వెయిట్ ఫాస్ట్గా తగ్గడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేది ఫ్యూచర్లో పెరుగుతూ ఉంటాయి. స్లోగానే వాకింగ్ చేస్తూ, డైట్ మెయింటైన్ చేస్తూ స్లోగా వెయిట్ రెడ్యూస్ అయినట్లయితే వాళ్ళకి ఫర్దర్గా ప్రాబ్లం రావండి. సో బేసిక్గా చాలా నాన్ వెజ్ తినే వారిలో కూడా కొంతమందిలో విటమిన్ B12 అనేది యూటిలైజ్ అవుతూ ఉండదు. సో బేసిక్గా మనం తీసుకోవాల్సింది ఫ్రూట్స్, రా వెజిటబుల్స్, వాటర్ ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నట్లయితే మజిల్స్ చాలా స్ట్రెంతీగా ఉంటుంది. విటమిన్ B1 నుంచి B12కి జనరేట్ అవ్వాలి అంటే మార్నింగ్ మనం తీసుకోవాల్సిన ఫుడ్స్లో ఫ్రూట్స్, రా వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్తో పాటు ఎక్కువగా ఇవాళ రేపు మిల్లెట్స్ తీసుకోవడం వల్ల మనకు గుజ్జు అనేది పెరుగుతుంది. దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేది రెస్క్యూ అవుతుంటుంది. హెవీగా డైట్ ఒకేసారి కంటిన్యూ చేయకుండా కొంతగా మల్టిపుల్ టైమ్స్ తీసుకున్న వెయిట్ తగ్గే అవకాశం ఉంటుందండి. వీటితో పాటు ప్రాపర్ స్లీప్, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ కాకుండా ఫుడ్ టైంకి తీసుకున్నా కూడా ఎటువంటి ఫుడ్ అయినా పర్వాలేదు, తీసుకునే ఫుడ్ టైమింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. నాగయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. సమస్య మెడ నొప్పులు, నడుము నొప్పి. ఎప్పటి నుంచి ఉందండి? మెడ నొప్పి, నడుము నొప్పి. ఎప్పటి నుంచి ఉంది మీకు? ఇప్పుడు సంవత్సరం అయితే. ఓకే, మీ వయసు ఎంత ఉంటుంది? 78. ఓకే, సో మీకున్న కండిషన్స్ ఆర్థరైటిక్ చేంజెస్ అంట, సర్వైకల్ స్పాండైటిస్, లంబై స్పాండైటిస్ అండి. వయసుతో పాటు వచ్చిన సమస్య కాబట్టి ఖచ్చితంగా మీ ఫుడ్లో
డైట్ తీసుకుంటూ కాల్షియం టాబ్లెట్ వాడండి. దాంతోపాటు మల్టీవిటమిన్స్ వాడినట్లయితే పెయిన్ అనేది తగ్గుతుంది. మామూలుగా ఏజ్ పైపడిన వారికి చలికాలం నొప్పులు అనేది కామన్గా చూస్తూ ఉంటాం. ఆగస్ట్ సెప్టెంబర్స్ నుంచి జనవరి ఫిబ్రవరి దాకా చల్లగా ఉండడం, స్టిఫ్నెస్ పెరగడం ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఎటువంటి పనులు చేయకుండా రెస్ట్ తీసుకున్నట్లయితే పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది. మీరు యూజ్ చేసిన మెడిసిన్స్తో పాటు హోమియో స్టార్ట్ చేస్తే సపోర్టివ్గా పెయిన్ రెడ్యూస్ అవడంతో పాటు స్టిఫ్నెస్ అనేది తగ్గుతుంది. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. ముతుజా గారు నమస్తే అండి. నమస్తే. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. నాకు నడుము నొప్పి ఎక్కువ ఉంది మేడం. 6 నెలల నుంచి నేను టైలర్ పని చేస్తాను. ఓకే, కంటిన్యూగా చేస్తుంటారమ్మా? చేస్తాను మేడం. ఓకే, సో మీ నడుము నొప్పికి రీజన్ మీరు చేస్తున్న ఆక్యుపేషన్ అండి. సో కొంచెం రెస్ట్ ఇస్తూ మీరు ఆక్యుపేషన్ ప్రాబ్లం రెడ్యూస్ చేస్తే పెయిన్ అనేది తగ్గుతూ ఉంటుంది. అప్పటికి కూడా పెయిన్ కంటిన్యూగా ఉన్నట్లయితే విటమిన్ డి టెస్ట్, విటమిన్ B12 అండ్ ఒకసారి ఎక్స్రే చేయించండి. మనకు 30 పైపడ్డాయి అంటే అరుగుదల అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. పీరియడ్స్లో మనకు డిస్టర్బెన్సెస్ వస్తాయి. కాబట్టి ఈ ఆక్యుపేషనల్తో పాటు మెనోపాజ్ సిచ్యువేషన్స్ కూడా 40స్లో స్టార్ట్ అవుతాయి. కాబట్టి స్పాండిలైటిక్ చేంజెస్ స్టార్ట్ అయి ఉండొచ్చు. ఒకవేళ ఎటువంటి ప్రాబ్లం లేకపోతే డైట్ ఇంప్రూవ్ చేసి మార్నింగ్ యోగా కానీ ఒక 45 మినిట్స్ వాకింగ్ చేయండి. పెయిన్ అనేది తగ్గుతుంది. అప్పుడు కూడా తగ్గకపోతే హోమియో మెడిసిన్ స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా స్టెబిలైజ్ అవుతుంది. ఓకే మ్యామ్, అంటే ఎప్పటి నుంచో డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి కీళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? ఓకే, చాలా మటుకండి హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, డయాబెటీస్ అనేది హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల మెటబాలిజం చేంజ్ అవుతుంది. కాబట్టి హార్మోన్స్ అనేది డైరెక్ట్గా కీళ్ళ మీద, కండరాల మీద, నరాల మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. ఎన్నో సంవత్సరాల నుంచి గ్యాస్కి కూడా మెడిసిన్స్ వాడుతూ ఉంటే కూడా కాల్షియం అనేది తగ్గుతూ ఉంటుంది. క్రానిక్గా మనం డయాబెటిక్ మెడిసిన్స్, హైపోథైరాయిడిజం, థైరాయిడ్ మెడిసిన్స్, గ్యాస్కి మెడిసిన్స్ వాడుతూ ఉంటే సైడ్ ఎఫెక్ట్గా స్లోగా కాల్షియం, B12 ఇలాంటి తగ్గుతూ వస్తూ ఉంటుంది. క్రానిక్ ఎయిల్మెంట్ స్టార్ట్ అయిన వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం అయినా స్టార్ట్ అవ్వచ్చు. సో వీళ్ళకి 40s, 50sలో రావాల్సిన ఆర్థరైటిక్ చేంజెస్ 30s, 35స్లోనే స్టార్ట్ అవ్వచ్చు. డైరెక్ట్గా మనం తీసుకున్న షుగర్ లెవెల్స్, బేసిక్గా థైరాయిడ్ లెవెల్స్ ఇలాంటి వాటి వల్ల కూడా ఆర్థరైటిక్ చేంజెస్ ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. వాళ్ళతో పాటు ఒకవేళ డయాబెటీస్ ఉండి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా, లేకపోతే మేనేజ్ చేయకపోవడం వల్ల కూడా మనకు పెయిన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవాళ రేపు కాన్స్టెంట్ సిట్టింగ్ వల్లనే మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ లాంగ్ టర్మ్ స్టాండింగ్, ఈ వర్క్ వల్లనే మనకు పెయిన్స్ వస్తున్నాయి. కాబట్టి కాన్స్టెంట్ సిట్టింగ్ ఆర్ కాన్స్టెంట్ స్టాండింగ్ జాబ్స్ ఉన్నవారు లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకుంటూ వాకింగ్ ఆర్ ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేస్తే ప్రాబ్లం అనేది రెస్క్యూ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.